హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ప్రీవియస్ వీడియోలో నేను హైదరాబాద్ నుండి శ్రీశైలం ఎలా చేరుకోవాలో చెప్పాను. ఈ వీడియోలో శ్రీశైలం టెంపుల్ దర్శనం మరియు శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. శ్రీశైలం చేరుకున్నాక రూమ్స్ అండ్ సత్రాలు ఉంటాయి. కొన్ని రూమ్స్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు కళ్యాణ కట్ట పక్కన ఉన్న డార్మెంటరీలో స్టే చేశాను. నేను పాతాళ గంగ చేరుకొని స్నానం చేశాను. అందరూ శ్రీశైలం వెళ్ళాక పాతాళ గంగలో స్నానం చేస్తారు. ఇప్పుడు స్పర్శ దర్శనం గురించి మాట్లాడుకుందాం. నేను స్పర్శ దర్శనం టికెట్ అయితే బుక్ చేసుకొని వెళ్ళాను. స్పర్శ దర్శనానికి డ్రెస్ కోడ్ ఉంటుంది. మెన్స్ అయితే ధోతి, కండువా, షర్ట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఫీమేల్స్ కుర్తా, శారీ, హాఫ్ శారీ, చూడిదార్, దుపట్టా వేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా గ్యాడ్జెట్స్, మొబైల్స్ టెంపుల్స్లో అలో లేదు. టెంపుల్ పక్కనే లాకర్స్ అనేవి ఉంటాయి. నా స్పర్శ దర్శనం ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, ముందుగా టికెట్ బుకింగ్ ప్రింట్అవుట్ అయితే చెక్ చేశారు. తర్వాత క్యూ లైన్ ద్వారా ఆ మహాదేవుడి దర్శనం చేసుకున్న. నాకు 40 నిమిషాల టైం అయితే పట్టింది. నేను మార్నింగ్ స్లాట్లో స్పర్శ దర్శనం చేసుకున్నాను. టెంపుల్లో ఆ మహాదేవుడు అలాగే బ్రహ్మరాంబాదేవి దర్శనం అయితే చేసుకున్నా. నా దర్శనం కంప్లీట్ చేసుకున్నాక నేను సైట్ సీయింగ్ అయితే ప్లాన్ చేసుకున్నాను. టెంపుల్ ఫ్రంట్లో ఆటో వాళ్ళు ఉంటారు. వాళ్ళు 5 టెంపుల్స్ అండ్ డ్యామ్ వ్యూ చూపించారు. పర్ పర్సన్ 200 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. కొన్నిసార్లు ప్రైసెస్ అయితే మారుతూ ఉంటాయి. ఆటో డ్రైవర్స్ని ప్రైసెస్ అండ్ ప్లేసెస్ కనుక్కొని వెళ్ళండి. మేము ఫస్ట్గా సాక్షి గణపతి దేవాలయం చేరుకున్నాం. సాక్షి గణపతి దేవాలయం దర్శించుకుంటే మనం శ్రీశైలం వచ్చాము అని చెప్పుకోవడం అని అంటారు. తర్వాత అటకేశ్వరం, శ్రీ లలితాదేవి టెంపుల్ విజిట్ చేశాము. తర్వాత పాలధార, పంచదార కూడా విజిట్ చేశాము. పాలధార, పంచదారకి ఈ ప్రదేశానికి చాలా చరిత్ర ఉందని ఆటో వాళ్ళు అయితే చెప్తుంటారు. నెక్స్ట్ శ్రీశైల శిఖరం చేరుకున్నాము. మీరు కనుక శ్రీశైలం వచ్చినట్టయితే శ్రీశైల శిఖర దర్శనం అయితే చేసుకోండి, మిస్ అవ్వకండి. శ్రీశైల శిఖరం నంది నుండి శ్రీశైల శిఖరం వంక చూస్తారో, అలా ఎవరు చూస్తారో వారికి మరో జన్మ ఉండదు అని చెబుతారు. నెక్స్ట్ శ్రీశైలం డ్యామ్ వ్యూ చూసాము. నేను వెళ్ళినప్పుడు 8 గేట్లు ఓపెన్ చేశారు. డ్యామ్ వ్యూ మాత్రం చాలా సూపర్గా అనిపించింది. శ్రీశైలం టెంపుల్ దర్శనం చేసుకొని ప్లేసెస్ చూసుకొని ఆఫ్టర్నూన్ 3 o'clockకి నేను శ్రీశైలం నుండి హైదరాబాద్కి రిటర్న్ అయ్యాను. 12 జ్యోతిర్లింగాలు రెండవ జ్యోతిర్లింగంగా శ్రీశైల దేవాలయం. నేను మొదటిసారిగా దర్శనం చేసుకున్న జ్యోతిర్లింగ దేవాలయం వచ్చేసి శ్రీశైల దేవాలయం. శ్రీశైల టెంపుల్ స్పర్శ దర్శనం గురించి మరియు శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు నా ఎక్స్పీరియన్స్ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నా. మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.